హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరుగా నుండి కొంచెం పిడుగులతో కూడుకున్నటువంటి వర్షపాతం నమోదవుతూ ఉంది. మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో కూడా వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇక రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటుంది? ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయి? ఎక్కడెక్కడ వడగాళ్ళు ఎక్కువగా వీచే ఛాన్స్ ఉండొచ్చు. ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయండి. వన్ బై వన్ అయితే మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ముందుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ఈ నెల 23 వరకు వర్షాలు. ఎండలు, వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. తెలంగాణలో ఈ నెల 23 వరకు వానలు కురుస్తాయని ఐఎండీ శాఖ వెల్లడించడం జరిగింది. రేపు అనగా 19వ తారీఖున భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ అయితే ఇచ్చింది. ఏపీలో 2 రోజులు మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు డిస్టిక్‌లో అక్కడక్కడ పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. రేపు 27 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్ళు, 25 మండలాల్లో వడగాళ్ళు వీస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. ఓకేనా? అండ్ అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 45 డిగ్రీలు వచ్చేసి ఒంటిమిట్ట ఏరియాలో నమోదు కావడం జరిగింది. ఓకేనా? ఎక్కడ? కడప డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతంలో 45 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత అనేది అయితే నమోదు కావడం జరిగిందండి. సో, ఇలాగా ఉష్ణోగ్రతలు కూడా మనకు కొంచెం ఎక్కువగానే నమోదవుతుండే. 40-45 డిగ్రీల మధ్యలో. అందువల్ల వాతావరణంలో మార్పులనేటువంటివి వచ్చి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలైతే అకాలంగా కురుస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాగల 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుందో, వర్షాలు ఎక్కడెక్కడ పడతాయని క్లియర్‌గా ఇప్పుడు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుసుకుందాం. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అండి. ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మాక్సిమం మనకు ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశం లేదు. పడవు కూడా, పడడం లేదు కూడా. తెలంగాణలో వచ్చేసి ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రైన్ అయితే నమోదవుతుంది. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ అయితే చూద్దాము. ఇది ఈరోజు అర్ధరాత్రి అనగా 19వ తారీఖున 12 గంటలు 1 గంట ప్రాంతంలో నైట్ వాతావరణం ఎలా ఉందో చూద్దాం. మాక్సిమం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రెయిన్స్ అనేటువంటివి అయితే పడవు, కానీ మబ్బులతో కప్పబడి కొంచెం చల్లదనంగా అయితే ఉంటుందన్నమాట వాతావరణం అనేది. ఓకేనా? ఇది రేపు తెల్లవారుజాముకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ నుంచి రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర డిస్ట్రిక్ట్స్ మొత్తం ఎక్కడా కూడా వర్షాలైతే పడవన్నమాట రేపు తెల్లవారుజామున. ఈవెన్ మనకు తెలంగాణ స్టేట్‌లో కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షాలు ఎటువంటివి పడడం లేదన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇది రేపు మధ్యాహ్నం 12:30, 1 గంట ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, అప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీలో ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. ఇంకెక్కడా కూడా వర్షాలు పడే అవకాశం లేదండి. అలాగే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు పడతాయి. అంతేకాని హెవీ రైన్ కూడా కాదనమాట. ఇది రేపు మధ్యాహ్నం 3:30, 4 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇందులో ఒకసారి చూడొచ్చు. సేమ్ మనకి ఏపీలో ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా లైట్ రైన్ నమోదవుతుంది. అంతేకాని ఇంకెక్కడా కూడా వర్షాలు పడవు. మరొక వైపు కర్ణాటక స్టేట్‌లో కూడా కొంచెం ఎక్కువగానే హెవీగానే రైన్స్ అనేటువంటివి పడతాయన్నమాట రేపు మధ్యాహ్నం సాయంత్రం 3:30, 4 గంటల ప్రాంతంలో.
ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూద్దాం. ఇది సేమ్ మనకు రేపు సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు కొంచెం చూసినట్లయితే ఏపీలో ఈ విశాఖపట్నము సరిహద్దుల ప్రాంతాల్లోనే వర్షాలైతే పడతాయన్నమాట. కాకినాడ, విశాఖపట్నము, రాజమహేంద్రవరం అక్కడక్కడ. ఇంకా ఎక్కడ కూడా వర్షాలు అనేటివి పడే అవకాశం అయితే లేదు. మరొక వైపు ఈ కర్ణాటక స్టేట్‌కి అనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అక్కడక్కడ లైట్ రెయిన్ నమోదయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు. క్లైమేట్ కొంచెం కూల్‌గా ఉంటుంది. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్స్‌కి, విజయపూర్, సోలాపూర్ ఈ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా అక్కడక్కడ వర్షం అయితే ఉండదన్నమాట. రేపు సాయంత్రం 5:30, 6 గంటల ప్రాంతంలో ఖచ్చితంగా పడతాయి. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది రేపు సాయంత్రం 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఇప్పుడు మ్యాక్సిమం ఏపీలో ఎక్కడా కూడా వర్షాలు పడవు, కానీ తెలంగాణలో ఉన్నాయి. మహబూబ్‌నగర్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి విజయపూర్, సోలాపూర్ ఈ యొక్క 4 డిస్ట్రిక్ట్స్‌లోనే అక్కడక్కడ రెయిన్ అనేది నమోదవుతుందండి. ఇది వచ్చేసి రేపు నైట్ అనగా 19వ తారీఖున 10:30, 11 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో ఈ ఇమేజ్‌లో చూడొచ్చు ఒకసారి ఎక్కడా కూడా మన ఏపీలో, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే కనిపించడం లేదు. నార్మల్‌గా క్లైమేట్ అనేది కొంచెం కూల్‌గా నమోదవుతుందన్నమాట. ఓకేనా. సో రాగల 24 గంటల పాటు మన 2 తెలుగు రాష్ట్రాల వాతావరణం అనేది ఇలా ఉంటుందండి. 23 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అయితే చెప్పారు. నేను దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా స్టార్టింగ్‌లోనే ఒక ఇమేజ్ టైప్‌లో చూపించేశాను. ఓకేనా. సో రెగ్యులర్‌గా కూడా మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి అయితే వస్తూనే ఉంటాయి. ఛానల్‌ని అయితే ఫాలో అప్ చేస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.